ఇక ఏపీ అసెంబ్లీ నేడు కొత్త పోకడకు నాంది పలికింది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించడంతో రాజ్భవన్ నుంచి ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఓ గవర్నర్ ఇలా ఆన్లైన్ వేదికగా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడడం ఇదే తొలిసారి. ఇక గవర్నర్ తన ప్రసంగంలో తన ప్రభుత్వం ఓ నవశకానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అంచనా వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైందని తెలిపారు. కాగా గవర్నర్ ప్రసంగం తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు. గడిచిన ఏడాది కాలంలో సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16% వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8% వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగాల్లో 5% వృద్ధి రేటు నమోదైందని పేర్కొన్నారు. Within the extent of a global slowdown, even pre-COVID-19 times, Andhra registered an economic growth rate of 8.16% in 2019-20. This is above the national average of 5% over the same period. Our services sector has registered the highest growth rate of 9.1%, followed by agriculture and allied sector at 8% and industry at 5%. Our per capita income measured at current prices has increased by more than 12% from rupees 1,51,173 in 2018-19 to rupees 1,69,519 in 2019-20. My government is committed to enhancing citizens and enterprise prosperity and productivity through equitable and inclusive economic development. We intend to strengthen our strategic resources such as water and minerals, our rural and urban infrastructure, strategic infrastructure in the power and transport sectors and industry sector, welfare and Navartnalu. I am proud to state that my government has turned a new leaf in ushering in unprecedented reforms and rolling the welfare carpet to the doorstep of the deprived sections by empowering them economically, politically and socially. We have put in place an impossible delivery mechanism of welfare schemes in the form of village and ward secretariats, and at the same time I am very happy to say that we have fulfilled 90% of our ఎన్నికల హామీలో ఇవ్వని 40 పథకాలను సైతం విజయవంతంగా అమలు చేస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని చెప్పారు. దీనికోసం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12% వృద్ధి సాధించామని, 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చామని తెలిపారు. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయన్నారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చడం జరిగిందని చెప్పారు. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించామన్నారు. నాడు నేడు మనబడి కార్యక్రమం కింద 3 ఏళ్లలో 48,000 పాఠశాలలను ఆధునీకరించామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 6,25,00,000 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. దీనికోసం 1,534 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు గవర్నర్.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నామని, దీనికోసం 1,105 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ పేర్కొన్నారు. Government has spent rupees 53.85 crore under OSR Kanti Berugu, covering 67.69 lakh students. In the first and second phases, screening was conducted in 60,401 schools. The third phase is in progress. A total of 560 crores will be spent on this scheme in 6 phases. This apart, my government is planning to start 12,000 YSR clinics near all village ward secretariats and a fleet of 1,060 vehicles of 108 and 104 ambulance service are ready to take up. YSR telemedicine is a big hit where the doctors have a virtual intervention with the patient, diagnose and prescribe medicines. On the Nadu government hospitals would be upgraded to national standards. Rupees 15,337 crores was allocated for that purpose. My government బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఏసీ సమావేశం ప్రారంభమైంది.